హలో ఎవ్రీవన్, ఐ మను హెచ్వైడి. మేమైతే 6th డే కేరళలో ఉన్నాము. బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. హౌస్ బోటింగ్ అయితే మాట్లాడుకోవడానికి అయితే వచ్చినాము. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు. 14,000, 15,000, 12,000, 13,000. 13,000 నుంచి అయితే డౌన్ అవ్వట్లేదా? అందరు 13, 14 అని చెప్తున్నారు. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ రూమ్ రెంట్స్ కూడా ఎక్కువ కదా. మేము మామూలుగా ఒక 12 hours వరకే తీసుకున్నాము. అయినా కూడా 4,000, 3,000, 5,000. సో ఇక్కడ వర్షం అయితే చాలా వచ్చేస్తుంది. పాపం అందరూ ఇక్కడ చూడండి. అంటే మనలాగా అయితే కాదు నాకు తెలిసి. అంటే మనలాగా ఒక కదా, అలా కాకుండా మామూలుగానే వర్షం అయితే వస్తూనే నాన్ స్టాప్గా. వడ ఊతపోమా దోశనా ఇది? దోశ 3 వస్తాయి. దోశ, ఎగ్ దోశ, వడ, ఎగ్ దోశ. అసలు వాటర్ నుంచే వెళ్తున్నాం ఇప్పుడు బోటింగ్కి. అసలు ఫుల్ వర్షము, వాటర్ రోజు వస్తుంది కదా అని అంత మొగులైంది. పాపం అనిల్ చూడండి ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. వర్షం ఫుల్ వర్షము. బోటింగ్కి వస్తున్నాం. ఫాస్ట్ చూడండి. సముద్రం ఇదేంటిదో లేక స్టార్టింగ్. నెక్స్ట్ డైనింగ్ టేబుల్, టీవీ, ఇక్కడ స్టెప్స్. సో పైన మేము పైనకి వెళ్ళి చూపిస్తాం ఒకసారి. ఇక్కడ పైన. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. అలానే స్నాక్స్ అవి ఇవి తినొచ్చు. అంతే కదా. ఇక్కడి నుంచి పైకి. సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అది కంప్లీట్గా మేము ఇదే బోర్డ్ తీసుకున్నాం. సో వాషింగ్ మెషిన్. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ చిల్డ్రన్ బెడ్. ఇందులో అయితే వాష్రూమ్ ఉంది. ఇది కిచెన్. ఇందులో వంట చేసి మనకి సర్వ్ చేస్తారు. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ చేసేసి పెట్టేస్తారు. డ్రింక్ ఏమో అయితే డ్రింక్ అయితే తీసుకొచ్చింది, జ్యూస్ లాగా. సో టీవీ. ఇది డైనింగ్ హాల్. బోట్ చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. సూపర్. కూర్చో. డ్రింక్ తాగు. థ్యాంక్ యూ ఓమి. ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ సార్. కేరళ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. కేరళ ఫుడ్ ఎలా ఉంది? ఇందాక మీరు బయట 2 days నుంచి వెళ్ళి తింటున్నాం కదా. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్టింగ్లోనే డ్రింక్స్ ఇచ్చారు. కూల్ డ్రింక్. ఇదేంటిది? ఏ డ్రింక్? ఓహో, గోవా జ్యూస్ ఇచ్చారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. 12కి స్టార్ట్ అవుతుందంట. సో 12 నుంచి మళ్ళీ టుమారో స్టార్ట్. మాస్టర్ బెడ్రూమ్. లైట్స్ వేయు. మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూడండి, వ్యూ కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్. వాష్రూమ్. వావ్, బాగుంది. కంప్లీట్గా ఇదంతా బోట్లో. ఏసీ. చూడు వ్యూ ఇక్కడి నుంచి చూడవచ్చు. తీ ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గానే
ఓకే వ్యూ కనిపిస్తుంది. మేమైతే హౌస్ బోటింగ్ తీసుకున్నాం. హౌస్ బోటింగ్ ఎంత? 13,000. 13,000 అంట మాది హౌస్ బోటింగ్. సో ఫుల్ రెయిన్. మా లంచ్ రెడీ. హౌస్ బోటింగ్లోనే లంచ్ కూడా. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా. ఫిష్ లంచ్గా, వెజ్, నెక్స్ట్ ఫిష్, డిన్నర్ చపాతీ, రైస్, దాల్, భిండి, చికెన్ కర్రీ. ఓకే ఓకే. ఫిష్ మేము బోటింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫిష్ ఫేమస్ అంట. సో అందుకోసమే అని చెప్పేసి ఫిష్ అయితే కంపల్సరీ అంట లంచ్లో. హౌస్ బోట్ అయితే అక్కడ ఆపేసి ఇక్కడ ఫిష్లు అయితే తీసుకోవాలి మనము ఈవినింగ్ లంచ్ కోసం. ఫిష్లు ఇష్టపడిన వాళ్ళకి. ఏంటది? రొయ్యలు అంట. వెనుక బోట్ కూడా రాని అయితే చుట్టుముట్టు అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా అను. మా లంచ్ అయిపోయింది, మళ్ళీ బోట్ స్టార్ట్ చేసిర్రు. మేమైతే బోట్ పైకి వచ్చినాము. అంటే ఏమంటారు, వర్షం తగ్గింది అందుకోసమే అని చెప్పేసి పైకి వచ్చినాము చూడడానికి. సో రూప్ పైకి వచ్చినాము. ఇక్కడ చూడండి స్నాక్స్ టైం. చిల్ అవుతున్నారా? ఇవేంటి అని వాటర్లోనే ఇండ్లు ఉన్నాయి ఇక్కడ కదా. టేస్ట్ మరి కేరళ పకోడీ టేస్ట్ బాగానే ఉందా? ఓకేనా? టీ తాగుతున్నాం. కాఫీ, టీ. హలో, మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చికెను, పప్పుచారు. ఏంది అది? క్రాబ్ అంటే ఏమో నేను తినను, నాకు తెలియదు. చపాతి, ఇంకా అది బెండి, రైస్. ఓకే, మా డిన్నర్ ఇది బోటింగ్ హౌస్ బోటింగ్లోనే డిన్నరు. సో ఇంకా బయట కూడా చాలా బోటింగ్లు ఉన్నాయి చూపించడానికి. ఇదంతా క్లోజ్ చేసిరు వర్షం వస్తుంది కాబట్టి. సో మా డిన్నర్ అయితే ఇలా అవుతుంది. ఇలా చేస్తున్నాం అన్నమాట డిన్నర్. సో అన్ని బోటింగ్ చూడండి, హౌస్ బోటింగ్. మనకైతే మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇచ్చారు. ఇడ్లీ, చట్నీ, అదేంటిదని సాంబారు. ఇక్కడ సైడ్ అయితే మరి అలానే ఇస్తారు కదా. మన సైడ్ అయితే చట్నీ. సో మేము ఇడ్లీ చేస్తున్నాం. కాఫీ కూడా వచ్చేసింది. టీ, కాఫీ.